ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హస్మిత గ్రౌండ్లో కుంటుతూ అలా గోల్ కొట్టడంతో రామలక్ష్మికి హస్మిత జెండే అంటే ఒక్కరే అన్న డౌట్ వచ్చేసి పాము పాము అని కేకలు పడుతుంది. దాంతో అస్మిత కుంటుకుంటూ పారిపోయి ఉంటుంది. తర్వాత వెంటనే రామలక్ష్మి, సార్ మీరు ఆ అస్మితని చూసారా? ఇంట్లో జెండే అంటే కాలు విరిగిపోతే ఇక్కడ ఈ అస్మిత కుంటుకుంటూ వచ్చిందేంటి? నాకు ఇద్దరు ఒక్కరేనేమో అనిపిస్తుంది. కాబట్టి ఈ అస్మిత జెండే అంటే పైన ఒక కన్నేసి ఉంచాలి అని రామలక్ష్మి చెప్పడంతో అవును రామ, నువ్వు చెప్పింది నిజమే రామ అని శౌర్య అంటాడు. తర్వాత రామలక్ష్మి ఆద్య సీతులని ఏ విధమైన ఒకటిగా ఒక ప్లాన్ రెడీ చేసి ఉంటుంది. బావా, నువ్వు వెళ్ళి ఆద్యకి క్షమాపణ చెబుతున్నావు కదా అని రామలక్ష్మి అనడంతో అయిపోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అంటే ఈ మాత్రం ధైర్యం ఉండాలి అంటే నేను తాగి రావాలి కదా రామ, అందుకే తాగి వచ్చాను అని శ్రీను అంటాడు. ఏంటి బావ, ఆద్య కాళ్ళ పట్టుకోవడానికి నీ ధైర్యం రావడానికి తాగి వచ్చావా? సరే బావ, నువ్వు ఎలాగో మాట్లాడే ధైర్యం చేయలేవు కాబట్టి ఈ చీటీలో రాశాను, నేను ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆద్య కాళ్ళు పట్టుకొని చెప్పేసే బావా అని రామలక్ష్మి అంటుంది. అలాగే అని శ్రీను ఆ చీటీ పట్టుకొని ఆద్య దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి అని ఆద్య ముందు మోకరిల్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి కూడా అక్కడికి వచ్చి ఆద్య చూడు, బావనితో మాట్లాడడానికి వచ్చి ఏదో మాట్లాడతాడంట చూడు, బావ క్షమించమని అడుగుతాడు. క్షమించమని అడిగితే నువ్వు అప్పుడు క్షమించేయాలి ఆద్య, ఇంకేమీ ఆలోచించకూడదు. బావ మాట్లాడు అని రామలక్ష్మి అంటే పుల్లలు తాగేసిన శ్రీను భక్తులోకి వెళ్ళిపోయి ఉలుకు పలుకు లేకుండా కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అదేంటి బావ మాట్లాడడం లేదు అని రామలక్ష్మి అనుకుంటూ బావ మాట్లాడు బావ అని పిలుస్తూ ఉంటాడు. ఈ శ్రీను మాట్లాడేది లేదు, చేసేదేమీ లేదు అని ఆద్య వేరొక వైపు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీను స్పృహ కోల్పోయి ఫుల్గా మత్తులోకి జారిపోయి కింద పడిపోయి నిద్రపోతూ ఉంటాడు. అది చూసిన రామలక్ష్మి, అయ్యో ఏంటి బావ ఇలా చేశాడు, ఆద్యకాలు పట్టుకొని క్షమాపణ చెప్తాడు అనుకుంటే చూడు ఎలా నిద్రపోతున్నాడో అని రామలక్ష్మి చాలా షాక్, నోటిపైన చోరు వేసుకొని మరి చూస్తూ ఉంటుంది.